దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థనలు వింటాడు. There is a wonderful song also. ఒక చక్కటి పాట కూడా ఉంటుంది. Based on James chapter 5 verse 16. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. చెప్పినావా? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడా? మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడా? ఫర్ దట్ వి హావ్ టు లుక్ ఇంటు యువర్ సెల్ఫ్. దానికి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఆర్ యు రైచియస్? మీరు నీతిమంతులుగా ఉన్నారా? ఆర్ యు రైచియస్? మీరు నీతిమంతులుగా ఉన్నారా? యాజ్ నోవా వాస్ రైచియస్. నోవా నీతిమంతుని వలె నువ్వు ఉంటావా? జోబ్ వాస్ రైచియస్. యోబు నీతిమంతుడైనాడు. యాజ్ మోసెస్ వాస్ రైచియస్. మోషే నీతిమంతుడు వలె. యాజ్ జోసెఫ్ వాస్ రైచియస్. యోసేపు నీతిమంతుని వలె. థింక్ ఆఫ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నిటి విషయమును దయచేసి ఆలోచించండి. ఆర్ యు రైచియస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యానుసారముగా నువ్వు నీతిమంతుడువా? Unless and until you are righteous, నువ్వు నీతిమంతునిగా ఉంటేనే తప్ప, however much you may pray, నువ్వు ఎంత ప్రార్థించినప్పటికీ, however much you may fast and pray, నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థించినప్పటికీ, it will not go out beyond this roof. అది ఈ యొక్క కప్పు దాటి పైకి వెళ్ళదు. Word of God says this. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. It is the prayers of the righteous he hears. నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన చెవియొగ్గి వింటాడు. What do you mean by righteousness? నీతిమంతుడు అంటే దాని అర్థం ఏంటి? Word of God says again works of righteousness. దేవుని యొక్క వాక్యంలో మాటిమాటికి రాయబడిన నీతి కార్యములో, fruits of repentance, మా పశ్చాత్తాపమును గురించిన ఫలములో. If you are a righteous person, ఒకవేళ నువ్వు నీతిమంతునివైతే, that righteousness would manifest itself in your conversation, in your behavior with men and women and everywhere wherever you move. ఆ నీతి క్రియలు అనేవి నువ్వు ఎక్కడ ఉన్నా ఎటు వెళ్ళినప్పటికీ కూడా నువ్వు సహోదరులతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో నీ ప్రవర్తనలో అవి బయటపడతాయి. When you pray, నువ్వు ప్రార్థించినప్పుడు you should get connected to heaven. నువ్వు పరలోకమునకు సంబంధాన్ని తెచ్చుకోవాలి. That is the right God has given to us. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అర్హత ఇది. According to Romans chapter 8 verse 15, we have got the birthright to pray unto the Lord. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము ప్రకారముగా మనకు దేవునికి ప్రార్థించే ఆ యొక్క జ్యేష్ఠత్వము ఇవ్వబడుతుంది. That is the priestly ministry Lord has committed unto us. దేవుడు మనకు అప్పగించిన యాజక ధర్మము, యాజక బాధ్యత ఇది. Birthright అంటే జన్మ హక్కు. జన్మ హక్కు. That means what జన్మ? ఏం జన్మది? Being born again. తిరిగి జన్మించటము. If you are born again, you have got that birthright to pray unto him. మీరు తిరిగి జన్మిస్తే ఆ జన్మ హక్కు ప్రార్థించడానికి మీకు ఉంటుంది. 1 Corinthians 1:30 says, he is our righteousness. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో యేసుక్రీస్తే మన నీతి ఇంటున్నాడు. You should continue to be on the ground of righteousness. మనము నీతి అను ఆ నేలపైన మనము జీవించే వారముగా ఉండాలి. That's why you should have constant verification, examination of your life. అందుకొరకే మన జీవితాన్ని మాటిమాటికి పరీక్షించుకునే వారమై ఉండాలి. That's why you have to let to the cross of Calvary again and again. అందుకొరకే మాటిమాటికి కల్వరి శిలువ యొద్దకు మనము వచ్చే వారముగా ఉండాలి. On the cross you see the depth of his love with which he has loved you. ఎందుకొరకంటే శిలువ పైన ఆయన ఎలాంటి లోతైన బలమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడో అది కనపడుతుంది. Having enjoying that unlimited love, unlimited power, what sort of life that we, the servants of the living God, conducting ourselves. అలాంటి అపరిమితమైన ప్రేమను మనము అనుభవించి, అలాంటి అపరిమితమైన ప్రేమను మనము రుచి చూసిన వారమై దేవుని సేవకులుగా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో. Remember this. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. Also tell your congregation. మీ సంఘముతో చెప్పు. Unless you are righteous, God cannot hear you. మీరు నీతిమంతులైతేనే తప్ప దేవుడు మీ ప్రార్థన వినడు. How can we forget that famous verse in Psalm 66 verse 18? ఏ విధముగా కీర్తనలో 66:18వ వచనంలో ఉన్న ఆ మాటను మర్చిపోగలుగుతామో? If I regard any iniquity in my heart, Lord will not hear me. ఒకవేళ నాలో ఏదైనా దోషమున్న ఎడల దేవుడు నా ప్రార్థనకు చెవియొగ్గడు. And also Isaiah 59 verses 1 and 2. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో He will hide his face from you. ఆయన ముఖము నీ నుండి దాచుకుంటాడు. You are praying, నువ్వు ప్రార్థిస్తున్నావు, our loving heavenly Father, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, but you are not connected to heaven. కానీ నువ్వు పరలోకమునకు ఆ సంబంధము కలిగి లేవు. And the other day I was saying, మరుసటి దినాన నేను చెప్తొచ్చాను, when you phone up somebody, ఎవరికన్నా మీరు ఫోన్ చేసినప్పుడు sometimes it comes, lines are very busy. కొన్నిసార్లు లైన్స్ చాలా బిజీగా ఉన్నాయని వస్తుంటుంది. Sometimes he is speaking to somebody, try some afterwards. చూడండి, కొన్నిసార్లు ఫోన్ చేసిన వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు, దయచేసి వేచి ఉండండి అని వస్తుంది. And another time this very important thing comes, God spoke to me through that. ఇంకొకసారి చాలా ప్రాముఖ్యమైన మాట వస్తుంది, ఆ మాట ద్వారా దేవుడు కూడా నాతో మాట్లాడాడు. Always connect anything that happens to the word of God into your life. It will do good. ఎప్పుడు కూడా ఏదైనా జరిగే సందర్భాలన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యముతో లేదా దేవుని ఆత్మీయమైన విషయాలు
విషయములతో మీరు పోల్చి చూడండి, ఎంతో ఉపయోగకరంగా Sometimes you ఉంటుంది. hear this voice. కొన్నిసార్లు ఈ శబ్దం వినబడుతుంది. He is not responding to you. Call after some time. ఆయన మీ యొక్క కాల్ కి స్పందించట్లేదు. దయచేసి కాసేపు తర్వాత ఫోన్ చేయండి. ఆయన స్పందించడం లేదు. ఆయన స్పందించటం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉండి చేస్తున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన ఆయన చేస్తున్నావు, వినటం లే, కానీ ఆయన వినట్లేదు. ఆయన చెవి యొగ్గి ఆలకించడం లే, ఆయన చెవి యొగ్గి You are ఆలకించట్లేదు. only crying and praying. మీరు ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. కొండవీటి శాంతాడు మాదిరి లంబా ప్రేస్ many people make. చూడండి, పెద్ద పెద్ద పొడవాటి ప్రార్థనలు చేస్తుంటారు. But heaven is not open for you. కానీ మీ కొరకు పరలోకము You are తెరవబడలేదు. not connected at all. మీరు అసలు సంబంధం కలిగి లేరు. When you hear such a voice, అలాంటి స్వరాన్ని మీరు విన్నప్పుడు ఆయన స్పందించడం లేదంటే మాట్లాడతారు మీరు. ఆయన స్పందించటం లేదంటే మీరు మాట్లాడతారా? పిచ్చోడు అంటారు. పిచ్చోడు అంటాడు మాట్లాడితే. అది లేడు కానీ నువ్వేంది ఊరితో మాట్లాడింది. అదేంటి ఆయన స్పందించట్లేదు? లేదు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? మనమంతా పిచ్చోళ్ళమే. మనమందరమే పిచ్చోళ్ళమే. Because we are not able to verify our lives whether you are righteous or not. ఎందుకొరకంటే మన జీవితాన్ని పరీక్షించుకొని నేను నీతిమంతున్నా కాదా అని If you చూసుకోలేకపోతున్నాము. claim to be a righteous person, ఒకవేళ నువ్వు నీతిమంతుడు అని చెప్పుకుంటే how come did you converse like this to that person? ఏ విధంగా నువ్వు ఆ సహోదరుడితో ఈ విధంగా మాట్లాడగలుగుతావు? If you claim that you are a righteous person, ఒకవేళ నువ్వు నీతిమంతుడు అని చెప్పుకుంటే how could you do all these things so far in your life? ఏ విధంగా ఇప్పటి వరకు చేస్తూ వచ్చిన పనులన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు? Can you testify as Elijah testified on Mount Carmel? నువ్వు ఎలీషా ఆ యొక్క ఏలియా కర్మేలు పర్వతము పైన తాను సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? First King chapter 18 verse 36. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనము. In prayer he said like this. ప్రార్థనలో ఈ విధంగా అన్నాడు, Let these people know that I am thy servant. ప్రభువా, నేను నీ దాసుడని ఈ ప్రజలు తెలుసుకునేలాగా. And all these things I have done at thy word. At thy word. ఇవన్నీ కూడా నీ మాట చొప్పున నేను చేశానని వీరు తెలుసుకొనులాగున. I have done all these things at thy word. ఇవన్నీ కూడా నీ మాట చొప్పున నేను చేశాను. Can you say that? నువ్వు ఆ విధంగా చెప్పగలుగుతావా? So far in my life, O Lord, ప్రభువా, నా జీవితంలో ఇప్పటి వరకు as a servant of God, దేవుని యొక్క సేవకునిగా, looking after this flock, ఈ యొక్క మందును కాపాడుతూ I have బాధ్యత done కలిగిన వాడిగా, all these things at thy word. ఇవన్నీ కూడా నీ వాక్యానుసారముగా నీ మాట చొప్పున చేస్తూ వచ్చాను. Nothing but the word of God. ఏది కూడా కాదు కానీ దేవుని యొక్క వాక్యానుసారముగా. It is only then he will accept you. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. That is why, అందుకొరకే as we examine ourselves before taking part in the table of the Lord, ప్రభు యొక్క బల్లలో మనము పాల్గొనేటప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకునే సమయంలో, even before you pray, ప్రార్థించడానికి ముందు individually, వ్యక్తిగతంగా అయినా, or family prayer, లేదంటే కుటుంబ or in ప్రార్థనలో, the church prayer, లేదంటే సంఘ ప్రార్థనలో wait for some time. కొంచెం సేపు వేచి ఉండండి. Wait for some time. కొంచెం సేపు వేచి ఉండండి. Until the time you get connected to heaven. మీరు పరలోకానికి ఆ సంబంధము కలిగేంత వరకు What వేచి you should ఉండండి. be doing? ఏం చేస్తుండాలి? You should be reconsecrating yourself unto the Lord. మిమ్మల్ని మీరు తిరిగి ప్రతిష్ఠించుకునే వారుగా ఉండాలి. Oh Lord, you have called me for this service. ఓ ప్రభువా, నీ సేవకులను పిలిచావు. As much I tried, I am not able to live as such. ప్రభువా, నేను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీరు కోరుకునే విధానంలో Oh జీవించలేకపోతున్నాను. Lord, cleanse me and wash me by thy blood. ఓ ప్రభువా, నీ యొక్క రక్తము ద్వారా నన్ను కడగండి, శుద్ధీకరించి Oh Lord, help me to do thy will. ఓ ప్రభువా, నీ చిత్తమును చేయలాగా నాకు సహాయం I చేయండి. had wrong fellowship with people in this world. ప్రభువా, ఈ లోకములో తప్పుడు సహవాసము, తప్పుడు ప్రజలతో I have కలిగి wrong ఉన్నాను. fellowship even in the church. ప్రభువా, సంఘములో కూడా తప్పుడు సహవాసము కలిగి Oh Lord, ఉన్నాను. cleanse me by thy blood. ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన రక్తముతో God has శుద్ధీకరించండి. given you wonderful talent of the word of God. దేవుని యొక్క వాక్యం యొక్క అద్భుతమైన తలాంతులను ఇస్తున్నాడు. All those talents will go waste ఆ తలాంతులన్నీ కూడా వ్యర్థంగా if వెళ్ళిపోతాయి you are not righteous. ఒకవేళ నువ్వు నీతిమంతునిగా లేనప్పుడు. Servant of God should be righteous. దేవుని యొక్క సేవకుడు నీతిమంతుడిగా Being ఉండాలి. on that ground of righteousness, ఆ యొక్క నీతివంతమైన ఆ నేలపైన ఉంటూ you should communicate the word of God. దేవుని యొక్క వాక్యమును మనము అందించాలి. Then when the Lord would come again, అప్పుడు ప్రభు తిరిగి వచ్చినప్పుడు you will be found faithful in his sight. మనము ఆయన దృష్టికి నమ్మకమైన దాసులుగా కనబడతాము. Before I close, ముగించడానికి ముందు I want to read one verse. ఒక మాటను చదవాలనుకుంటున్నాను. Acts of the Apostles, అపోస్తల కార్యములు chapter 10, 10వ అధ్యాయము verse 35. 35వ వచనము. But in every nation, he that feareth him and worketh righteousness is accepted with him. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. You may be accepted by the people around you. మీ చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని అంగీకరించవచ్చు. Maybe you are accepted in your own house. లేదంటే మీ సొంత ఇంట్లో మిమ్మల్ని అంగీకరిస్తున్నారు. Accepted in the congregation also. లేదంటే మందిరంలో కూడా మిమ్మల్ని But అంగీకరిస్తున్నారు. what are you in the presence of the Lord? కానీ ప్రభు యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉన్నావు? When Isaiah saw the Lord on the throne, as we find in Isaiah chapter 6, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త
దేవుణ్ణి ఆ సింహాసనమందు చూసినప్పుడు the one was saying woe unto them, he said woe unto me. అప్పటి వరకు వారికి శ్రమ అని చెప్తూ వచ్చిన తాను అక్కడ అంటున్నాడు కదా నాకు శ్రమ అంటున్నాడు. And as you find in book of Job, యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు 41 అధ్యాయము, when he comes to closer to the Lord, ప్రభువుకు సమీపంగా మనం చేరి వచ్చినప్పుడు, when he came closer to the Lord, తాను ప్రభువుకు దేవునికి సమీపంగా వచ్చినప్పుడు, chapter 42 verses 5 and 6, 42వ అధ్యాయము 5-6 వచనాలు, I have heard of thee by the hearing of the ear, but now mine eye seeth thee, wherefore I abhor myself and repent in dust and ashes. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. God himself certified that he is a just man. దేవుడే తనను గురించి సాక్ష్యం ఇచ్చాడు తను నీతిమంతుడని. But in his heart of heart he knew what type of man he was. కానీ తన హృదయాంతరంగంలో తాను గుర్తెరిగిన వాడు తాను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఎలాంటి వ్యక్తి ఉంటున్నాడు. That remorseful life, that is why God said that. ఎందుకొరకంటే తాను జీవించిన remorseful పశ్చాత్తాప హృదయం ఉంది కాబట్టి దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చాడు. That is why David also is man after his own heart, because he knew what was in his heart. దావీదు కూడా దేవుని యొక్క హృదయానుసారుడుగా సాక్ష్యం పొందాడు. ఎందుకొరకంటే దావీదు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో దేవుడు ఎరిగాడు. తప్పు చేసినా పశ్చాత్తాప పడేవారు దేవునికి కావాలి. చూడండి, తప్పు చేసిన పశ్చాత్తాప పడేవారు దేవునికి కావాలి. Many people they don't do like this. అనేక మంది ఆ విధంగా చేయరు. We may not be like this. ఆ విధంగా ఉండరు. Ask the Lord. ప్రభువుని అడగండి, Lord forgive me. ప్రభువా నన్ను క్షమించండి. Wash me and cleanse me. ప్రభువా నన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరచండి. So that I may get connected to heaven to pray to thee. తద్వారా మీకు ప్రార్థించినప్పుడు పరలోకముతో నేను సంబంధాన్ని కలిగి ఉండాలి. May God bless this word. దేవుడు ఈ వాక్యమును